భారీ వర్షాలతో విశాఖ జిల్లాలోని ప్రాజెక్టులు రిజర్వాయర్లు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జిల్లాలోని జలాశయాలకు జలకళ వచ్చింది. జలాశయాలపై ఆధారపడకుండా వర్షపు నీటిపైనే ఆధారపడుతూ వ్యవసాయం చేసుకునే వారికి ఈ వర్షాలు కొంత మేలు చేకూర్చాయి. వరద నీటితో రిజర్వాయర్లు నిండు కుండను తలపిస్తున్నాయి. కొన్నేళ్లుగా అడుగంటిన డ్యాంలు నీటి పరవళ్లతో కళకళ్లాడుతున్నాయి. జిల్లా రైతులు సాగు చేసుకునేందుకు 7 డ్యాంలతో పాటు నగరానికి తాగునీరు అందించే 4 జలాశయాల్లోనూ జలకళ సంతరించుకుంది. విశాఖ వాసుల అవసరాలకు రిజర్వాయర్స్ నుండి నీటిని తరలిస్తారు. కొద్ది రోజుల క్రితం రిజర్వాయర్లు పూర్తిగా అడుగంటాయి. ఇక రోజు గడవటమే కష్టం అనుకుంటున్న సమయంలో వరుణుడు కరుణించడంతో జీవీఎంసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో మరో ఏడాది వరకు విశాఖ వాసులకు నీటి కష్టాలు తప్పినట్లేనని చెప్తున్నారు. 5 జలాశయాల్లో నీటి వనరులు 90% వరకు కూడా మనకి ఉన్నాయి. ఈ నీటి వనరుల వల్ల మనకి వచ్చే నెల మే జూన్ వరకు కూడా నగరానికి నీటి సరఫరా సమస్య ఏ విధంగా ఉండదని మా అంచనా. ఎగువన ఉన్న ఏజెన్సీ నుండి వరద భారీగా రావడంతో రోజురోజుకు జలాశయాలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద నీరు ప్రమాద స్థితికి చేరుకోవడంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు నగరానికి ప్రతిరోజు గంట మాత్రమే ఉన్న డ్రింకింగ్ వాటర్ సప్లై ఇక నుంచి మరో గంట పెంచే అవకాశం ఉంది. వర్షాలు మొదలైనప్పటి నుంచి విశాఖ నగరవాసులకు కావలసినంత నీరు వస్తుంది. 9 నుంచి 10:30 వరకు ఇస్తున్నారు. ఈ వారం రోజులు ఏమి ఇబ్బంది లేదండి. వాటర్ కూడా బాగానే వస్తుంది. ఎండాకాలం అయినా బాగానే వస్తుంది, కానీ గంట ఇప్పుతారు. మొత్తానికి అల్పపీడన ప్రభావంతో విశాఖ నగరం ఎంత నష్టపోయిందో అంతే లాభపడింది.